అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నాకు ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎవరు పరిచయం చేశారు, సో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎట్లా నేను ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకున్నా అనేసి అయితే ఈ వ్లాగ్. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, టిల్ ఎండ్ వరకు చూడండి. సో మనకైతే బీటెక్లో 3-1 3-2లో ఒక సబ్జెక్ట్ అయితే ఉంటుంది ఎంబెడెడ్ సిస్టమ్స్. అప్పుడే మాకు ఆ ఫ్యాకల్టీ మాకైతే ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఫ్యూచర్ బాగుంటుందని ఫస్ట్ అప్పుడు విన్నా. నెక్స్ట్ ఏంటంటే మా కాలేజ్కి ఒక ఫ్యాకల్టీతో వచ్చారు. ఆ సార్ వచ్చేసి VLSI పైన ట్రైనింగ్ తీసుకున్నాడు. సో ఆ సార్ ఏం చెప్పాడంటే, సో మీరు అందరినీ ఇట్లా మీ గోల్స్ ఏంటి అది అని అడిగితే అందరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ IT ప్రొఫెషనల్స్ అట్లా అని చెప్తే, సో ఆ సార్ ఏమన్నాడంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎందుకు ట్రై చేస్తలేరు మీరు, ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఒక్కసారి సెటిల్ అయిపోతే లైఫ్ అనేది బాగుంటుంది అది ఇది అనుకుంటా మాట్లాడాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాకైతే ప్రాజెక్ట్ 4-1 4-2లా మనకు మినీ ప్రాజెక్ట్ మేజర్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, అప్పుడు మాకు వచ్చే ఫ్యాకల్టీ మేమైతే ప్రాజెక్ట్ వచ్చేసి మేము ఆర్డినో మీద చేసినాం. సో ఎంబెడెడ్ దానికి సంబంధించిన వాళ్ళే వచ్చి మమ్మల్ని ట్రైన్ చేశారు. అప్పుడు మళ్ళీ గోల్ అది ఇది అని అడిగితే అప్పుడు కూడా చాలామంది మళ్ళీగా మేము ఫస్టే వేరే ఫ్యాకల్టీ చెప్పినప్పుడే, సో ఎంబెడెడ్ సిస్టమ్స్ అందరి ఒకసారి లైఫ్ సెటిల్ అయిపోతారు, వాటికి అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది అది అని చెప్పిన తర్వాత అప్పుడే మాకు అందరికీ ఒక ఎంబెడెడ్ సిస్టమ్స్ అనే ఒక థాట్ ఉండే. నెక్స్ట్ ఏంటంటే ఆ సార్ మళ్ళీ సేమ్ మీ గోల్ ఏంటి అది అని అడిగితే మా ఫ్రెండ్స్ అందరూ ఎంబెడెడ్ సిస్టమ్స్ అని చెప్పేసిన తర్వాత ఏంటంటే నేనైతే 3-1 3-2లో నేను సెల్ఫ్గా నేర్చుకున్న కాన్సెప్ట్లో జావా నేనైతే నేర్చుకున్నా. సో జావా ప్రతిరోజు మార్నింగ్ నేనైతే జావా నేర్చుకునేదాన్ని. సో అట్లా నాకేంటంటే ఓకే నాకు జావా వచ్చాను ఒక ఫీలింగ్లో అయితే ఉండిపోయినా. సో మళ్ళీ ఏంటంటే ఇక సార్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అన్నాక నాకు ఒకటే క్వశ్చన్, అరే నేను జావా నేర్చుకుంటున్నా కదా, మరి ఎంబెడెడ్ సిస్టమ్స్ మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలని ఫస్ట్ థాట్. సో దీన్ని నేను ఎట్లా ఓవర్కమ్ చేసుకున్నా, ఏం చేసినా, అండ్ నెక్స్ట్ నాకు ఎవరెవరు సపోర్ట్ చేశారు, నేను ఎట్లా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకున్నా అనేసి ముందు వీడియోస్లో చెప్తా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఎండ్ ఆఫ్ ద వీడియో ఏంటంటే మీరైతే ఏదైనా ఏం చేసినా కూడా మనకైతే ఏ పని చేసినా సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు మోటివేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది అయితే కోల్పోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సైనింగ్ ఆఫ్ చండీగర్ పిల్ల.